అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆదోనిలో వారం కిందట జరిగినటువంటి రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచాం. ఆదోనిలో స్థానికులు కాని వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి విలువైన భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. జరిగిన రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేశాం. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టాం. దాంతోపాటుగా ఇవన్నీ వెరిఫై చేయకుండా చేసినటువంటి సబ్ రిజిస్ట్రార్ని మరో 2 అధికారులను సస్పెండ్ చేశాం. క్రాస్ చెక్ చేస్తే సబ్ రిజిస్ట్రార్కు ఇంతకుముందు కూడా 2021 సంవత్సరంలో కూడా ఇలా తప్పుడు రిజిస్ట్రేషన్లో దొరికిపోయి సస్పెండ్ అయినటువంటి చరిత్ర ఉంది అని ఇప్పుడు కొత్తగా తెలుస్తూ ఉంది. అధికారులను అప్రమత్తంగా ఉండమంటా ఉన్నాం. అదేవిధంగా గత 3 నెలలుగా జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్నిటినీ ఒకసారి ప్రజలకు పరిశీలన కోసం అందుబాటులో ఉంచి వాటిని కూడా విచారణ చేసి సరిగ్గా జరిగినాయా లేదా అని వెరిఫై చేస్తాం. ప్రతిపక్షాలు కానీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మార్పు అంటే ఇదేనా అని అడుగుతాను. ఎస్, మార్పు అంటే ఇదే. ఒక్కప్పుడు గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాలుగా సాయి ప్రసాద్ రెడ్డి సబ్ రిజిస్టర్ ఆఫీస్ని కబ్జా చేసుకొని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ని గుప్పెట్లో పెట్టుకొని, అన్ని రికార్డులు కరెక్ట్గా ఉంటే కూడా ఎమ్మెల్యే చెబితే తప్ప, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులో కొడుకో అందరూ వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని కప్పం కట్టించుకుంటే తప్ప రిజిస్ట్రేషన్ జరిగేది కాదు ఆదోనిలో. ఇది ప్రజలందరికీ తెలుసు, బహిరంగ రహస్యమే. ఎవరైనా పొరపాటున వాళ్ళ పొలం రిజిస్ట్రేషన్కి వెళ్తే, ఆస్తి రిజిస్ట్రేషన్కి వెళ్తే రెడ్ మార్క్ ఉందని చెప్పేవాళ్ళు. రెడ్ మార్క్ తీసేయాలంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డినో ఆయన కుటుంబ సభ్యులను కలిస్తే అయ్యేదన్నారు. అక్కడికి పోయి డబ్బులు కడితే రెడ్ మార్క్ మాయమయ్యేది, అప్పుడు రిజిస్ట్రేషన్ జరిగేది. మరి ఈరోజు ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా కూటమి పెద్దలు కానీ ఎమ్మెల్యే కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క రిజిస్ట్రేషన్లో కూడా ఇన్వాల్వ్ అయిన దాఖలు లేదు. ఇది కదా మార్పు అంటే, ఇది కదా ప్రజలు కోరుకుంది. ప్రజలందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 6 నెలలు 8 నెలల కాలంలో వందలాది రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఏ రోజైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఆదోనిలో రిజిస్ట్రేషన్ పలానా చోట కావాలి కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వండనో లేదా మీరు చెప్పండనో నా దగ్గరికి వచ్చిందే లేదు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి, కరెక్ట్ కాదనిపిస్తే మీరు మీద చర్యలు ఉంటాయి అని చెప్పాం. ఈరోజు సబ్ రిజిస్ట్రార్ అదే జరిగింది. ఒకప్పుడు 10 సంవత్సరాలుగా ఎన్నో దొంగ రిజిస్ట్రేషన్లు జరిగితే సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులే నేరుగా ప్రజల్ని దోచుకు తింటే ఏ రోజు కూడా పట్టించుకోలే. ఈరోజు మేము తప్పు జరిగిందని తెలిసిన వెంటనే రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేస్తా ఉన్నాం, అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎవరు తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టమంటున్నాం, ప్రజల ముందు దోషులుగా నిలబెడతా ఉన్నాం. ఇది కదా మార్పు అంటే. ఈరోజు ఆదోని ప్రజలకు రక్షణ ఉంది, ఆదోని ప్రజలు సంతోషంగా ఉన్నారు, తమ ఆస్తులకు భద్రత ఉందని భావిస్తూ ఉన్నారు. ఎవడైనా ఇబ్బంది పెడితే ఎమ్మెల్యే ఉన్నాడు చూసుకుంటాడులే అనే ధైర్యంగా ఉన్నారు. 100కు 100% ఈరోజు ఆదోనిలో మార్పును తెచ్చాం. ప్రజలు ఏదైతే కోరుకున్నారో అటువంటి పాలనను ఇస్తున్నామని తెలియజేస్తాం. మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తూ గతంలో కబ్జా జరిగింది, నేడు జరిగిన ఈ కబ్జాలో కూడా ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారని చెప్పేసి ఈ భాగవతాన్ని మొత్తం త్వరలోనే బయట పెడతానంటూ విమర్శించారు. ఈ విమర్శను ఎలా చూస్తారు? సంతోషం. నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడున్నా సరే బయట పెట్టాల్సిందిగా ఆయన కోరుతా ఉన్నా. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా తెలుసుకోవాలి కదా. ఈ ఊర్లో తప్పుడు పత్రాలు సృష్టించడం
దొంగ డాక్యుమెంట్లు తయారు చేయడం, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయడం అన్నది మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆయన అనుచరులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్లకు వాళ్ళు తయారు చేసినటువంటి తప్పుడు డాక్యుమెంట్లు తీస్తే మూటలు అవుతాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కానీ ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ వాళ్ళు మార్చేసిన రికార్డులు, వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు పత్రాలు మూటలకున్నాయి. వాటిని సరిచేయలేక అధికారులు తల్ల పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఏదో రకంగా ఎమ్మెల్యే మీద కానీ కూటమిలో ఉన్నటువంటి నాయకుల మీద బురద జల్లితే రాజకీయంగా లబ్ధి వస్తుందేమో అని కళ్ళగంటా ఉన్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి. దయచేసి అర్థం చేసుకోవాలి. అయ్యా, నువ్వు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పటికీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు మీ మీద. మీరు చెప్పేటువంటి అబద్ధాలని కానీ మీరు చెబుతున్నట్టు తప్పుడు ప్రచారాలను నమ్మడానికి ప్రజలు సిద్ధం కావలేరు. ప్రజలకు క్లారిటీ ఉంది. డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యేగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రిగా రాత్రి పగలు ఈ రాష్ట్రాన్ని, ఆదోనిని ఎలా అభివృద్ధి చేసుకోవాలనే మా తాపత్రయాన్ని ప్రజలు గమనించారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. నిద్రలేని రాత్రులు గడుపుతుంది సాయి ప్రసాద్ రెడ్డి అండ్ కంపెనీకి మాత్రమే నిద్రలేని రాత్రులు. వాళ్ళు ఏదో రకంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.